నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ఇక్కడ రాజకీయం రోజు రోజుకు ఇంట్రెస్టింగ్గా మారుతోంది. మరీ ముఖ్యంగా ఇక్కడ రాజకీయాలన్నీ కూడా సెంటిమెంట్తో ముడిపడిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టుకే సెంటిమెంట్తో ముడిపడినటువంటి అంశం. సో దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 20 నెలలు గడుస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దూసుకొస్తున్నటువంటి తరుణం మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రధాన పార్టీల మధ్య ఎత్తులకు పై ఎత్తులు కొంత హాట్ టాపిక్గా రసవత్తరంగా సాగుతున్నాయి. మాటల యుద్ధం కొనసాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలిస్తే ఎన్నో పనులు చేశామని, ప్రజల ఆశీర్వాదం తమకు ఉందని అధికార కాంగ్రెస్ పార్టీ చాలా నమ్మకంగా ధీమాగా చెప్తోంది. మరి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి పదే పదే తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ పార్టీ కొంత అటాక్ చేస్తోంది ఆయన మీద. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఆరోపణల వెనుక కుట్ర రాజకీయం ఉంది, తమ పని ముగిసిందనే భయంతోనే కేసీఆర్ మళ్ళీ తెరపైకి సెంటిమెంట్ రాజకీయాలు తీసుకొస్తున్నారు అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు మనకి తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తాయి. సో ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య తెలంగాణ సెంటిమెంట్ అంశం ఒక ప్రధాన అస్త్రంగా మారినటువంటి టైంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు బాగా పొలిటికల్ వర్గాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. అంటే ఆ వాదానికి నిజంగానే పరిమితి ఏమన్నా ఉందా? ఎందుకంటే తెలంగాణ పుట్టుక, తెలంగాణ ఏర్పడటం, తెలంగాణ రాష్ట్ర సమితిగా బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ ఏర్పడటం, సో ఇటువంటి సందర్భాల్లో ఒక రకంగా తెలంగాణ సెంటిమెంట్తో ముడిపడినటువంటి అంశం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఉద్యమంతో పురుడు పోసుకుంది టీఆర్ఎస్ పార్టీ. మరి ఇప్పుడు బీఆర్ఎస్, ఆనాటి టీఆర్ఎస్. మరి ఇటువంటి సందర్భాల్లో చాలా ప్రోయాక్టివ్గా ఉద్యమం చేశారు, అందరినీ కలుపుకెళ్లారు, సకల జనుల సమ్మె చేశారు, పెద్ద ఎత్తున అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఉద్యమం చేయడంలో సక్సెస్ అయింది టీఆర్ఎస్ పార్టీ. మరోవైపు ఆ ఉద్యమం చేయడంలో సక్సెస్ అవటం కాకుండా రాష్ట్ర సాధనలో కూడా చాలా కీలక భూమిక పోషించే తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో కూడా కొనసాగింది టీఆర్ఎస్ పార్టీ. మరి ఇటువంటి సందర్భాల్లో మరి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి జనసేన పార్టీ కూడా పుట్టింది హైదరాబాద్ గడ్డ మీద. గతంలో తెలుగుదేశం పార్టీ పుట్టింది కూడా హైదరాబాద్ గడ్డ మీద. మరి ఇటువంటి సందర్భాల్లో ఎంత అవునన్నా కాదన్నా ఆ సెంటిమెంట్తో వాళ్ళకు కూడా కొంత రిలేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు కూడా కొంత సెంటిమెంట్ తోటి ముడిపడి ఉంటారు. మరి ఇటువంటి సందర్భాల్లో తరచూ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా హైదరాబాదు, అట్లాగే పార్టీ పుట్టుక, అట్లాగే కొంత ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులపైన కూడా ఆయన సహజంగా ఆయన స్పీచ్లో మాట్లాడుతూ ఉంటారు. ఆయన గతంలో హైదరాబాద్లో మాట్లాడినటువంటి అనేక సందర్భాల్లో హైదరాబాద్ గురించి, ఆయనకి హైదరాబాద్కు ఉన్నటువంటి అనుబంధం గురించి కూడా గతంలో అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇటువంటి సందర్భాల్లో ఆయన తాజాగా చేసినటువంటి రాజకీయ వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. అంటే ఆయన తెలంగాణ వాదానికి పరిమితి ఏమన్నా ఉందా అన్న చర్చ వచ్చేలాగా మాట్లాడారు. అయితే ఇప్పుడు ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చడం పైనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే తెలంగాణ వాదంతో మొదలైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితిగా మారింది అనేది అందరికీ తెలిసింది. ఆయన కూడా అదే విషయం చెప్పారు. మరి ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే ఆ భావజాలానికి ఒక పరిమిత కాలం ఉందని, అందుకే దాని వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి కేసీఆర్ దాన్ని భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నారనే కామెంట్స్ చేశారు. అంటే మరి నిజంగానే తెలంగాణ వాదానికి ఇప్పుడు సెంటిమెంట్ కొంత ముగిసినటువంటి అధ్యాయంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉందనే చర్చ. తాజాగా విశాఖపట్నంలో జరిగినటువంటి జనసేన ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ చేశారు. మరి ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రస్థానాన్ని చెప్పుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన భవిష్యత్తు పైన కూడా కీలక దిశానిర్దేశం చేశారు. మరి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అంశాన్ని ప్రస్తావించినటువంటి ఆయన తెలంగాణ భావజాలం పరిమితి కాలం చెల్లింది, అందువల్లే పేరు మార్చుకోవాలని కూడా టీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికి వచ్చింది అని అన్నారు. మరింత మెరుగుపడటానికి కూడా మార్పు అనివార్యమని కూడా చెప్పుకొచ్చారు. సో ఇటువంటి సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇలా ఉంటే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సెంటిమెంట్ పొలిటికల్ సీజన్ కనిపిస్తున్నట్టుగా ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఏ అంశం తీసుకున్న సెంటిమెంట్తో ముడిపెట్టడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం ఒకటి హాట్ టాపిక్గా మారుతోంది. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర బాపుగా కేసీఆర్ని అభివర్ణించడం, మరోవైపు తెలంగాణ కోసమే అహర్నిశలు కష్టపడి అంత పెద్ద ప్రాజెక్ట్ని సుదీర్ఘంగా నిర్మిస్తే దానిపైన కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తుండడం, ఇట్లా అనేక సందర్భాల్లో కొంత ఫోన్ ట్యాపింగ్ విషయం తీసుకున్నా, కాళేశ్వరం తీసుకున్నా, లేకుంటే ఏ సందర్భంగా ఏ అంశం తీసుకున్నా రాజకీయంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ను రైజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ సెంటిమెంట్ విషయం మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు. మరి ఇటువంటి సందర్భాల్లో ఒక రకంగా తెలంగాణలో ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది.
మరి బీఆర్ఎస్ని ఇక పూర్తిగా దెబ్బ కొట్టడమే లక్ష్యంగా కూడా పనిచేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తుంటే కాంగ్రెస్ను సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని తెర మీదకి తీసుకొస్తున్నట్టుగా కొంత స్పష్టంగా రాజకీయ నిపుణులందరూ భావిస్తున్నారు. ఆ దిశగానే కాంగ్రెస్ వైపు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే బనకచెర్లతో పాటుగా ప్రతి అంశాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి ముడిపెట్టడం వెనుక కూడా కేసీఆర్ కుట్ర ఇదేనంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు బనకచెర్ల అంశం తెర మీదకి వచ్చినటువంటి సందర్భంగా ఎప్పుడైనా కూటమి పార్టీలు కానీ సీఎం చంద్రబాబు కానీ జనసేన కానీ ఎప్పుడైనా తెలంగాణ గురించి మాట్లాడితే అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు, మళ్ళీ తెలంగాణ మీద ఆధిపత్యం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ రెచ్చిపోతూ ఉంటుంది. సో ఇటువంటి సందర్భాన్ని మళ్ళీ సెంటిమెంట్ని రాజేసే ఒక కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతోంది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలపైన స్పందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పేరు మార్చినప్పుడే ఆ పార్టీకి తెలంగాణతో పేగుబంధం తెగిపోయింది అనేది రాజకీయంగా కొంత మళ్ళీ పునర్జీవం కోసమే బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ అంశాన్ని ఎత్తుకుంటోంది అనేది కూడా గతంలో అనేక సందర్భాల్లో ఆయన పదే పదే విమర్శించారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కొంత వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ వెళ్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ సెంటిమెంట్తో ముడిపెడుతూ బంధించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు అయితే చేస్తుంది ఒకవైపు. మరోవైపు దీనికి కాంగ్రెస్ ఏ విధంగా చెక్ పెట్టబోతుంది అనేది కూడా రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో ఇప్పటికే మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ, మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ, ఇట్లా ఏ పార్టీ ఆ పార్టీ మెజారిటీ స్థానాల కోసం కొంత సీరియస్గా గ్రౌండ్ వర్క్ చేస్తూ పొలిటికల్గా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు వస్తే కనుక మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో మరి ఇంకా కూడా ఆ సెంటిమెంట్ పాచిక పారలేదు అని మనం అందరూ భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరొకసారి ఈ వ్యాఖ్యలు చేయడం అయితే రాజకీయ వర్గాలు రెండు రాష్ట్రాలు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. సో మీరు కూడా నిజంగానే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత, మరి తెలంగాణ సెంటిమెంట్తో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పదే పదే తెలంగాణ సెంటిమెంట్ని కొంత ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేసి రాజకీయ లబ్ధి కోసమైనా వాడుకుంటుందా, మరి నిజంగానే తెలంగాణ వాదానికి పరిమిత కాలం ఉందా ఆయన వ్యాఖ్యల ఆధారితంగా? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.